మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఈ మే నెల 19వ తారీఖు 3వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్న పిల్లలకు వందనాలు. అంటే బాగున్నారా? చాలా సంతోషం. అయితే దేవుని మహాకృప చేత మన ఆదివారం తర్వాత పైనప్పకి సెకండ్ వచ్చింది. కొంచెం మెడిసిన్ వాడడం తగ్గిపోయింది అనుకునేటప్పటికి గత 2 రోజుల నుంచి కింద దానికి స్ప్రెడ్ అవ్వడం, కొంచెం భారము లేదా రెండవది నొప్పి అనేది కొంచెం ఉంది కనుక కొంచెం ఎక్కువసేపు కాకుండా సరే పర్లేదు అనుకున్నంతసేపు నేను క్లుప్తమైన సందేశాన్ని ఈరోజు మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రాముఖ్యంగా ఏప్రిల్ నెల 30వ తారీఖు ఈస్టర్ పండుగ చేసుకున్నాం మనం. సరిగ్గా ఈరోజుకి 50వ రోజు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరణించి 3 దినాలు సమాధిలో ఉండి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన లేచిన 40 రోజులు భూమి మీదే సంచరిస్తూ ఇంచుమించు ఆయన 11 సార్లు ఆ ప్రాంతంలో ఉన్న వారికి, అంటే ఒక శిష్యులకి ఒక 4 సార్లు, మరియా, మార్తా, అక్కడ ఉన్న ప్రజలకు, అమ్మాయి గ్రామానికి వెళ్ళిన వారికి, ఇలాగా ఆయన 11 సార్లు కనబడ్డారు. ఆ 40 రోజుల్లో 11 సార్లు కనబడ్డారు. ఇంచుమించు మొన్న 9వ తారీఖు మే నెల 9వ తారీఖు అంటే 40వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయారు. అంటే ఇక ఈ భూమి మీద నుండి ఆయన శాశ్వతంగా తండ్రి అయిన పరలోక రాజ్యానికి ఆయన ఒలివల కొండ మీద నుంచి ఒక 500 మంది సమూహం ఉండగా ఆయన ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడుతున్న సమయంలో ఆ 11 సార్లులో 1-2 సార్లు తన శిష్యుల మీదకి తన గాలిని ఊది పరిశుద్ధాత్మను పొందమని చెప్పడం. ఆ ఒలివల 40వ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువు వెళ్తూ యూదయ, గలిలయ, సమరయ పట్టణంలో యెరూషలేము అంతటా కనిపెట్టమని చెప్పినప్పుడు 9వ తారీఖు కాడి నుంచి ఈ 19వ తారీఖు వరకు, అంటే ఈ 10 రోజులు ఇంచుమించు 120 మంది అంట మేడగదిలో వారందరూ ఏకీభించి ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక శక్తితో ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా సరిగ్గా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెంతుకోస్ట్ అంటారు. హెబ్రీ పదం అనుకుంటుంది. పెంతుకోస్ట్ అంటే 50 అని అర్థం. మనకి ఇంగ్లీష్ మ్యాథ్స్లో ఒక జిబ్రామాటిక్ ఉంటుంది. 50ని పెంతుకోస్తు అని పిలుస్తారు. సో పెంతుకోస్తు అంటే మరి ఏం కాదు, 50వ రోజు అని అర్థం. పెంతుకోస్తు రోజున బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుంటే, పెంతుకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించి ఆ కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కరెక్ట్గా 50వ రోజు పెంతుకోస్తు దినము పండగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం. పరిశుద్ధాత్మ దేవుడిని అపోస్తుడైన వారు ఏమని పిలిచారు అని అంటే 3 పదాలు ఉపయోగించారండి. మీరు సరిగ్గా మనం గమనిస్తే ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడంట వారందరికీ ఒక బలమైన గాలి వీచినంతగా, అంటే ఒక గాలి రూపాన్ని, ఒక గాలిని అనుభవించారు.
గాలి కనబడుతుందా? కనబడదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనబడరు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని వారు ఒక బలమైన గాలిగా పోల్చుకున్నారు. రెండవది ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఒక అగ్నితో పోల్చుకున్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు అపోస్తుల కార్యము 1:8 ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంట మన మీదకి వచ్చినప్పుడు ఒళ్ళంతా మండిపోతున్నట్లు. మనం బాగా అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు 2 రకాలుగా ఉంటారు. ఒకటి, మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైనా ఒకరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాలినప్పుడు వారు ఆ ఆత్మను తట్టుకోలేరు. కొంతమంది ఏంటంటే ప్రార్థన చేత బలముతో ఉంటే ఆ ఆత్మ వచ్చినప్పుడు కేవలం తప్పట్లో కొట్టి ప్రవచిస్తారు. ఇంకొంతమంది తట్టుకోలేరు, ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఇది బహిరంగంగా కనబడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఒకసారి దైవజనులు ముంగుమూరి దేవదాస్ అయ్య గారు కూడా చూసి, అయ్యా ఇలాగా స్త్రీలైన వారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి వస్త్రాలు ఏమైపోతున్నాయో, వారు ఏమైపోతున్నారో తెలియట్లేదు ప్రభువా, ఇలాగ ఎగిరెగిరి పడే కంటే మాకు మనోనిదానం కలిగిన ఆత్మనివ్వండి ప్రభువా అని అడిగినప్పుడంట దేవుడు మరొక ఆత్మను కూడా నేటి సమాజంలో ఇచ్చారంట. అది ఎలా ఉంటుందంటే మీకు అర్థమయ్యేది చెప్తాను. మనం పచ్చిమిరపకాయ తిన్నాం అనుకోండి, చెప్పండి ఎలా ఉంటుంది? ఎక్కడ మంటిద్ది? లోపల హృదయంలో మంట కలిగింది. బయటికి కనబడకపోవచ్చు, ఎగరకపోవచ్చు మీ భాషలో చెప్పాలంటే, కానీ లోపల ఏమవుతుంది? మంట వస్తుంది. అలాగే కొంతమందికి ఆత్మ లేదు అనుకోరు. బైబిల్ మిషన్ వాళ్ళు కూడా ఆత్మ లేదు అనరు, కానీ ఆత్మను నియంత్రించుకునే శక్తి. మీకు బాగా చెప్పాలంటే దైవజనులాగే ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మొహం ఉప్పినట్లు, కఠినమైన ఒక అర్థవంతమైన మాటలు దైవజనుల నోటంటూ వచ్చినట్లు, ఆయన ప్రవచిస్తున్నప్పుడు నిన్ను బ్రతుకు మార్చుకోవాలి అన్నట్లు, ఇలాంటి అనుభవాలు ఏదైతే ఉంటాయో అవన్నీ పొందుకుంటాం అన్నమాట. అందుకని ప్రియులారా, మనం గమనించిన వారమైతే ఎక్కువగా సియోన్ కుమార్ గారు కూడా పాట పాడుతుంటారు. పరిశుద్ధాత్ముడ నాపైకి వేగమెదిగిరమ్ము, పరిశుద్ధాత్ముడ నాపైకి వేగమెదిగిరమ్ము. పాడండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 2 రకాలైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగా చూపించారు, వాక్ శక్తి. కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకోవడమే కాదు, ప్రవచిస్తారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట ఇక్కడ కొంచెం ఆగిన మాట చెప్పాలి. అన్య భాషలు అని అంటే మనకు అర్థం కాని భాషలు కాదు అర్థం. ఉదాహరణగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వాలినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఉదాహరణగా నన్ను దేవుడు, అబ్బాయి నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఒరిస్సా వెళ్ళి వాక్యం చెప్పు, లేదా ఒరిస్సాలో సేవ చేయ అన్నాడు. నేను గబగబ మూటముళ్ళు సర్దుకొని దేవుడు చెప్పిన పని చేయాలి కదా, ఒరిస్సా వెళ్ళాను. ఎవరో మీలాంటి వాళ్ళు నన్ను చేర్చుకొని దేవుని యొక్క సన్నిధి వాళ్ళ ఇంటినే గదిగా ఇచ్చి, అయ్యగారు ఇక్కడ మీరు ప్రార్థన చేసుకోండి, ఇక్కడ ప్రార్థన మందిరంగా వాడుకోండి అని అన్నారు. ఇప్పుడు నేను నిలబడ్డాను ఆదివారం పూట. వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఒరిస్సా వాళ్ళు. ఇప్పుడు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నా అనుకోండి, అందరు మొహాలు చూసుకుంటారు. ఎందుకని? అక్కడ ఆ భాష అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనుకోండి, నాకు తెలియకుండానే ఒరిస్సా భాష నేను మాట్లాడాను అనుకోండి, చెప్పండి అక్కడ ఏం జరిగినట్టు? సువార్త జరిగిన దేవుడు మాటలు విని అందరూ పశ్చాత్తాపడతారు. ఇది ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ దేవుడు వల్ల. అన్య భాషలు అంటే మరొకటి కాదండి. మనం ఏ ప్రాంతానికి వెళ్ళామో, ఏ ప్రాంతంలో మనం వాడబడుతున్నామో అది అక్కడున్న ప్రజలకు అర్థం అవ్వాలి. అక్కడున్న వారికి కొంతమంది అర్థం లేని భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది అన్య భాష కాదు. ఈరోజు మీకు టూటీగా చెప్తాను. కొన్నిసార్లు ఈరోజు చాలామందికి అన్య భాషలు రాక నానా భాషలు మాట్లాడుతున్నారు. నానా భాషలు అంటే ప్రాక్టీస్ భాష. అది అర్థం కాదు ఎవరికి. అబ్బబ్బా అంటారు, రబ్బబ్బా అంటూ ఉంటారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ అది కరెక్ట్ అయిన భాష కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏదో ప్రజలైన వారికి ఆ భాష మాట్లాడుతూ ఉండగా, ఉదాహరణగా ఇప్పుడు ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు వాలేరు అనుకోండి, నా కుమారుడా భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను, రానున్న దినాల్లో గొప్ప కార్యాలు చేస్తాను అని తెలుగులో మాట్లాడారు కాబట్టి మనకు అర్థమైంది.
అదే అన్య భాషలోకి ఇతర భాషలకి అర్థం కావాలనుకోండి వారి భాషలో మాట్లాడాలి. ఎప్పుడైనా సరే రెండో భాష కూడా ఉంది, అది దేవదూతల భాష. ఆ భాష అర్థం కాకపోతే దేవుడు వెంటనే ఇంకొక ఆత్మ ఇంకొకరికి ఇస్తారు. ఉదాహరణగా మీలో ఎవరైనా ప్రవచించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ భాష మనకి ఎవరికి అర్థం కావట్లేదు అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరొకరికి మరొక భాష ఇచ్చి వారు చెబుతున్న దానిని తర్జుమా చేస్తాడంట. ఏది దేవుడు సొంతంగానో ఏది దేవుడు వ్యతిరేకంగానూ చేయడు. మనకు అర్థమయ్యేటట్లుగాను ట్రాన్స్లేషన్ ఇచ్చి మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడతారు. కానీ ఈరోజు ప్రపంచం అంతా ఓ ట్రెండ్ నేర్చుకుంటుంది. అదేదో మీ భాషలో మాట్లాడేస్తున్నామంటే అది మమ్మల్ని ఎదుట వ్యక్తి గొప్పలు అనిపించుకోవాలని నానా అన్య భాషలు మాట్లాడుతున్నారు పిల్లలు. సరే, అయితే పరిశుద్ధాత్మని గురించిన కొన్ని విషయాలు మనం చెప్పుకుంటా ఉంటే ఈరోజు పిల్లలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధాత్మ గాలి గురించి చెప్పుకోవచ్చు, పరిశుద్ధాత్మ అగ్ని గురించి చెప్పుకోవచ్చు, పరిశుద్ధాత్మ శక్తి గురించి చెప్పుకోవచ్చు, పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి చెప్పుకోవచ్చు, నింపుదల లక్షణాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు పరిశుద్ధాత్మ గురించి. కానీ ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోని 2వ వచనంలో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన గాలి వలె ఆ మేడగడంతా నింపి వాళ్ళందరికీ శక్తినిచ్చాడు. వారందరి మీదకి ఆత్మ రూపంలో వాలి అగ్ని లేదా మండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క గాలిని గురించి మనం మాట్లాడుకుందాం. గాలి ఎలాగైతే కనబడదో ఆత్మ కూడా కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరణించి 3వ దినం లేచిన తర్వాత ఆ సాయంకాలమే శిష్యులందరూ గలిబిలి పడిపోతున్నారు. ఎందుకని? అప్పటికే తప్పుడు సమాచారం బయలుదేరిపోయింది. యేసయ్య లేవలేదు, ఆయన శిష్యులందరూ కూడా ఆయనను ఎత్తుకొని పోయారని అక్కడున్న పిలాతు, అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న సైనికులు ఒక పుకారు లేపారు. ఎవరైనా సరే యేసయ్య లేచాడంటే నమ్మమాకండి, యేసయ్య లేవలేదు, ఆయన శిష్యులు చెప్పిన మాటలు వినమాకండి. ఇంకా చెప్పాలంటే ఆయన శిష్యులు ఎక్కడైనా దొరికితే పట్టుకోండి, ఆయన సమాధిని ఎత్తుక్కుందాం, ఆయన శవాన్ని ఎత్తుక్కుందాం అని పుకారు లెగిస్తే ఈ శిష్యులు అయిన వారంటే 11 మంది, ఎందుకంటే 12 వాడు యోధ చనిపోయాడు. ఈ 11 మంది బిక్కుబుక్కున బయటకు వస్తే మన మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నారా, ఏం చేద్దామంటూ 11 మంది అంట అప్పటికి తోమ లేడని బైబిల్ చెప్తుంది. ఆ 10 మంది అంట ఒక ఇంట్లో కూర్చొని తలుపులేసేసుకొని ఉంటున్న సమయంలోనంట యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుంటే ప్రియులారా, వారిని మీకు సమాధానం కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక అని చెప్పిన తండ్రి వారితో మాట్లాడి వారి మీదకంట ఊది, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వారి మీదకి ఊది మీరందరూ పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒకసారి యేసయ్య ఊదాడు, లేదా దేవుడు ఊదాడు. కొత్త నిబంధనలో కూడా ఒకసారి ఊదాడు. ఎవరైనా చెప్తారా ఎప్పుడు ఊదారో ఏంటో? సరే, నేను చెప్తాను. దేవుడు మనిషిని చేయాలనుకున్నాడు. ఆది లేనప్పుడు, ఏది లేనప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, జీవరాశులు లేరు, అంతా శూన్యమే తప్ప ఏమీ లేని సమయంలో దేవుడు మొట్టమొదటిగా దేవదూతలు కలగజేశారు. ఆ దేవదూతల్లో ఒకడైన లూసిఫర్, తేజో నక్షత్రము, పాటలు పాడడానికి దేవుడు సైన్య సమూహాన్ని లేపితే ఈ పాటలు పాడేవాడికి నాయకుడైన లూసిఫర్, ఆహా నేను పాడమంటేనేగా వీళ్ళందరూ పాడుతున్నారు, కొన్ని వేల వ్యూహ సైన్యం కలిగిన వారు నేను చెబితేనేగా, అదేదో ఆ పాట నా గురించి పాడించుకుంటే బాగుంటుందిగా, దేవుడి గురించి ఎందుకు అని చెప్పి మనసులో గర్వం కలగచేయడం చేత దేవుడు ఆకాశము నుండి ఆ లూసిఫర్ అనే సాతానుని తోసివేశాడు. వాడు ఒకప్పుడు తేజో నక్షత్రం, వెలుగుతోత, అలాంటి వాడు ఈ భూమి మీద పడి వాడు ఏం చేశాడంటే సైతానుగా మారాడు. ఆలోచించిన వాడు ఎక్కడ పడ్డాడు? అప్పటికి భూమి లేదు కాబట్టి ఆకాశంలో ఏలాడుతున్నాడు. ఉన్న మాటలు చెప్పాలంటే మనకు గాలి కనబడుతుంది కదా, ఆ మధ్య ఆకాశంలో ఏలాడుతున్నాడు. దేవుడికి అనిపించిందంట, ఆహా నేను దేవదూతలు కలగజేశాను కానీ నా రూపాన్ని కలగజేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేసి మొట్టమొదటిగా దేవుడు ప్రియులారా వెలుగు కలుగును గాక అన్నాడు. అంతవరకు శూన్యం అంతా చీకటితో నింపబడింది. తరువాత వెలుగు చీకటి వేరయింది. చెప్పండి, మొదటి రోజు ఏమైందంట? వెలుగు చీకటి వేరయింది. రెండవ రోజు ఆకాశము భూమి దేవుని మాట చేత వేరు చేశాడు. మూడో రోజు ఈ మట్టి నీళ్లు కలగజేయించి చెమ్మ కలగజేసి మొక్కలు,
జీవరాశులు, ఇంకా బాగా చెప్పాలంటే ఆకుకూరలు, తోటకూరలు, మామిడి చెట్లు, ఇవన్నీ చెట్లన్నింటినీ కలగజేశాడు. 4వ రోజు ఆకాశాన్ని ఏలడానికి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని కలగజేశాడు. 5వ రోజు పాకు పురుగులు, సముద్రాలు, దాంట్లో ఉన్న జలరాశులు తయారు చేశారు. 6వ రోజు కొన్ని పురుగులతో పాటు దేవుడు పలికి అదే 6వ రోజు మట్టి ముద్దను తీసుకొని మనిషిగా మార్చాడు. ఇప్పుడు మనిషి అయితే తయారైంది కానీ వాడికి ఊపిరి లేదు. అప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ ముక్కు రంధ్రాలు ఉన్నాయి చూడండి. ఈ ముక్కు రంధ్రాలు దేవుడు అని ఊదగా మనిషిలోనికి జీవవాయువు వెళ్ళి జీవాత్మగా మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆదికాండములోని దేవుడు ఊదిన గాలి మనిషిలో దీపమయ్యింది అని సామెతల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను చేత మనిషి యొక్క దేహంలో దేవుడు ఆత్మను పెట్టాడు, దీపాన్ని పెట్టాడు అంటారు. అంటే దేవుని గాలి మనిషికి దీపమయ్యింది, మనిషి బ్రతకడానికి వాయువు అయింది. అందుకని ప్రాణం పోయింది అన్నప్పుడు ఏమంటారంటే గాలి వదిలేశాడురా అంటాడు, గాలిలో కలిసిపోయారు అంటారు. కదా మీకు బాగా చెప్పాలంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇదేదో కాదు, గాలే, మనమందరం గాలే బతుకుతున్నాం. లోపల ఉన్నది దేవుని గాలి. చెప్పండి, ఏ గాలి? మన కంటికి కనబడే గాలి కాదండి, దేవుని గాలి. అయితే ఇంచుమించు 4800 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు జన్మించారు. యేసు పుట్టక ముందు చరిత్ర లేదనుకుంటారేమో. 4800 సంవత్సరాల చరిత్ర ఉంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? అవన్నీ ఆదికాండం కాడి నుంచి మలాకీ గ్రంథం వరకు చదువుకుంటే అది చరిత్ర. తరువాత మానవాళ్ళని రక్షించడానికి యేసయ్య భూమి మీద పుట్టినప్పుడు క్యాలెండర్ పుట్టింది. చాలామంది ఏమంటారంటే యేసయ్య నిన్న మొన్న పుట్టినోడురా అంటారు. యేసయ్య నిన్న మొన్న పుట్టినోడే, కానీ దేవుడు నిన్న మొన్న పుట్టినోడైతే కాదు. ఇప్పుడు చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవుల కొరకు జన్మించి 33 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మరొక్కసారి గాలి ఊదాడు. ఆయన అంటాడు, ఈ గాలి చేత మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మలో మమేక్యం అవ్వండి. అలా మమేక్యం అవ్వాలంటే మీ మనసులో ఒకటి అవ్వాలి, మీ ఆలోచనలో ఒకటి అవ్వాలి, మీ కార్యాలు ఒకటి అవ్వాలి. అవి దేవునికి ఇష్టాన్ని పుట్టించాలి. స్తోత్రం చెప్పండి. నిజమే, యేసయ్య 40 రోజు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులండి సంఘం అంతా కలిసి 120 మంది. చెప్పండి, ఎంతమంది? 120 మంది. ఏం తిన్నారో, ఏం తాగారో, ఏం తిరిగారో తెలియదు, కానీ వాళ్ళందరూ 120 మంది మేడగదులు అంటే అంతస్తులో అందరూ కూడుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉండగా 50వ రోజు సరిగ్గా యేసయ్య వెళ్ళిన 10వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం వల్ల ఆ గదంతా అంట ఒక బలమైన గాలి వీచిందంట అండి. ఒక బలమైన కార్యాలు చూశారంట. ఆ బలము, ఆ గాలి వాళ్ళకి శక్తినిచ్చిందంట. చదవండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఏం జరుగుతుందో దేవుడు రాశాడు అక్కడ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక. చెప్పండి, ఏం పొందుతామంటే మనము గాలి పొందడం వలన, గాలి రావడం వలన గొప్ప శక్తి వస్తుంది. ఏంటా శక్తి? ఏంటా శక్తి? మనం ఒకసారి ఆగి ఆలోచించాలి. ఈరోజు అదే పరిశుద్ధాత్మ గాలి నాకు కావాలి ప్రభువా, నేను పరిశుద్ధాత్మలో నింపబడాలి ప్రభువా. ఆ గాలి నా దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఇది వేసవకాలమే కదా, తెద్దాము అనుకుంటున్నా, కొని ఇంట్లో పెట్టాలా చూస్తున్నా, వచ్చే టయానికి మర్చిపోయి వస్తున్నా, మీకు ఫ్యాన్ లేదు. ఆలోచన చేయండి. ఇప్పుడు కనుక ఫ్యాన్ ఇక్కడ పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది మీకు ఒకసారి చెప్పండి. గాలి వస్తుంది, ఏమవుతుంది? ప్రాణం తప్పరిల్లిద్ది. ఏమైంది చెప్పండి? ప్రాణాలు, దాన్ని ఏమంటారు? ప్రాణం లేచి వచ్చిందిరా బాబు అంటారు. ఇప్పుడు ఫ్యాన్ లేదు కాబట్టి అయ్యి బాబోయ్, అయ్యి నాయనో ప్రాణం పోయేటట్టుంది, ఊపిరి ఆటలేదు అంటూ ఉంటాం. అంటే గాలి ఉండడం వల్ల ఏమవుతుందంట? ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి అంట ఒక ప్రధాన యాజకుని దేవుడు చూశాడు. ఆయన పేరు యెహెజ్కేలు. నా పేరే. చెప్పండి, ఎవరంటే ఆయన? యెహెజ్కేలు అంటే యెహోవాయే బలపరచువాడు అని అర్థం. ఈ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. అబ్బాయి, నువ్వు నాతో పాటు రా అంటే ఆత్మ చేత ఆత్మవశుడై ఎముకల లోయలోకి వెళ్ళాడంట. చెప్పండి, ఏ లోయలోకి వెళ్ళాడు? ఎముకల లోయలోకి వెళ్ళాడంట. అన్ని ఎముకలే.
ఒక పురి కాదు, 2 పురులు కాదు, కొన్ని వేల పురులు, ఎముకలు ఎండిపోయి ఉన్నాయంట. దానికి ఎముకల లోయ అని పేరు పెట్టారు. సరే, ఆ ఎముకల లోయ కంట పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క యెహెజ్కేలు గారిని దింపాడంట. ఇప్పుడు దింపి దేవుడు అడుగుతున్నాడట, అబ్బాయి నరపుత్రుడా, ఈ ఎముకలు బతకగలవా అన్నాడంట. బతుకుతాయా? నాకేం తెలుసు ప్రభువా అన్నాడంట. ఆలోచన చేయండి. అయితే నువ్వు నోరెత్తి ఎముకలారా మీరు లేవండి అను అన్నాడు. నాదేం పోయింది అన్నట్లుగా ఎముకలారా మీరందరూ బ్రతకండి అంటే విచిత్రం. ఎక్కడి నుంచి వచ్చిందో సౌండ్ తెలియదు. కట్ట 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 సౌండ్ వస్తుందట. తీరా పరిశీలించి వస్తూ ఉంటే ఎముక 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 ఏమవుతున్నాయంట, అతుక్కుని. ఏమంటే ఒకప్పుడు మనిషిగా ఉన్నప్పుడు, ఒకప్పుడు మనిషిగా జీవించినప్పుడు ఏ తలకాయ ఉందో, ఏ పుర్రు ఉందో, ఏ ఎముక ఉందో, ఆ ఎముక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుందంట. ఒక మాటలో చెప్పాలంటే అస్థి పంజరాలు తయారైనాయి అంట. మీ భాషలో మీకు అర్థమైనా చెప్తున్నా. ఏం తయారైనాయి? కొన్ని వేల అస్థి పంజరాలు తయారైనాయి అంట. ఇప్పుడు అందులో ఏమీ లేదు, మాంసం లేదు, రక్తం లేదు, ఏమంటే చర్మం లేదు. వెంటనే దేవుడు అన్నాడు ప్రవచించమన్నాడు. వెంటనే ప్రవచించగానే ఎక్కడి నుంచి వచ్చిందో మాంసం వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చిందో చర్మం వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చిందో రక్తం వచ్చేసింది. ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి కానీ ఏమీ లేదు, అందులో ఊపిరి లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, చదవండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లు అనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిన దేవనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వారు వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఎక్కడి నుంచి రావాలంట? పేజీ నంబర్ 719. 719 నా వైపు చూడండి, చెప్తాను. ఎక్కడి నుంచి రావాలంట? ఏ దేవుడు మళ్ళీ ఓదొచ్చుగా. దేవుడు ఒకసారి ఊదాడు, వారు బ్రతికారు, బట్ట కట్టారు. కానీ వారి పాపాల చేత బైబిల్ చెప్తుంది ఎఫెసీ 2:1 మనిషి అంట తమ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారంట. మనం బతికే ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ ఎలా ఉన్నాం చెప్పండి? కొన్నిసార్లు అంటూ ఉంటాంగా, సావు దెబ్బ తీసేవారా, అక్కడ చచ్చిన కుక్క, ఇక మనిషే కానీ చచ్చినోడితో సమానం అంటాం. ఒక్కోసారి సావు దెబ్బ కొట్టేవరా, ఇక మనిషిలా కోలుకోవడానికి కష్టం అంటూ ఉంటాం. అలాగా మనిషి యొక్క పాపము అపరాధం ఏం చేసినాయి అంటే వాళ్ళు చంపేసినాయి. వాళ్ళు తిరిగి బ్రతికించాలంటే రెండోసారి దేవుడు ఆ పని చేయకూడదు కనుక తన ఆత్మను మనకి ఇచ్చాడు. నిజంగా మనం జీవించుచున్నామని పేరు బట్టికి ఉన్నాము కానీ మృతులమే అన్నట్లుగా మనల్ని మళ్ళీ తిరిగి బ్రతికించడానికి దేవుడు పంపించిన రెండవ గాలి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ గాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యోహాను సువార్త మనం చదువుకుంటే ప్రియులారా 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయాల్లో ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. దేవుడు యెహెజ్కేలుని పిలిచి అంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్కళ్ళు కదలిక లేదయ్యా. నువ్వేం చేస్తావంటే, జీవాత్మ నువ్వెక్కడున్నా తిరిగి రా, నలుదిక్కుల నుండి రా అన్నాడు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిందంట? నలుదిక్కుల నుండి జీవాత్మ రా అని పిలవగానేనంట 4 దిక్కుల నుండి. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి మొత్తం? 4 దిక్కులు. 4 దిక్కుల నుండి అంట జీవాత్మ వచ్చి వాళ్ళు ప్రవేశించగానంట గొప్ప సైన్యముగా లేచి నిలబడ్డారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 దిక్కుల నుండి వచ్చిన గాలి ఎలాంటి గాలి? ఇది మనం తెలుసుకోవాలి ఈరోజు. మనకు కూడా 4 దిక్కులు ఉన్నాయి. పరిశుద్ధాత్మడా గాలిగా వచ్చే 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 అంటే ఏ గాలి రావాలి మీదకి? చూడండి ప్రియులారా, మనకి 4 దిక్కులు ఉన్నాయి. నేను ఆ 4 దిక్కుల గురించి వివరించి నేను ముగిస్తాను. మొట్టమొదటి దిక్కంట తూర్పు గాలి. చెప్పండి, ఏ గాలి అంటండి? తూర్పు గాలి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలో 48:7. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు అన్నాడు.
తూర్పు గాలి చేత దేవుడు పగల కొడుతున్నాడంట. చెప్పండి, గాలి చేసే పని ఏంటి? చెప్పరేంటమ్మా? ఏం పగల కొడుతుంది? మనలో ఉన్న ప్రతి నీచ కార్యాలు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. ఇప్పుడు తూర్పు నుండి వచ్చే గాలి అంటే నీలోకి వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? ప్రతి పాపపు కార్యాలను, ప్రతి నీచపు కార్యాలను, ప్రతి తీర్పు కార్యాలను, ప్రతి అడ్డుగోడలను, మట్టి గోడలను పగలగొట్టినట్లుగా నీలో మారు మనసు కలిగినట్లుగా ప్రతి పాపపు గోడలను పగలగొడుతున్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే తూర్పు గాలికి మనం ఏమని రాసుకోవచ్చు అంటే, ఇది మారు మనసు కలిగించే గాలి అంట. చెప్పండి, ఏ గాలి ఇది? యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిగా భూలోకానికి దిగి వచ్చాడో, అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారట, ఇదేంట్రా ఏమైనా మందు కొత్త మందు తాగారా ఏంటి, మా భాష మాట్లాడుతున్నాడు వాడు, ఇక్కడ ఏంట్రా మా భాషను పడుతుంది అని చెప్పి వీళ్ళందరూ తాగుబోతుల్లా ఉన్నారా అనుకున్నారట జనం. వెంటనే పేతురు లేచి వాక్యం చెప్పాడు, మీరు యేసుక్రీస్తుని సిలువ వేయలేదా, దానికి మేము సాక్షులము అని చెప్పుకుంటూ ఒక అర్ధగంట సేపు ప్రసంగించాడంట. ఆ ప్రసంగం వినగానే అక్కడున్న మనుషుల్లోనంట వారికున్న ప్రతి పాపపు అపోహలు, పాపపు అడ్డుములు పగిలిపోయినాయి అంట. మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదువుకుంటే, ఎప్పుడైతే ఆ ప్రసంగం ముగించాడో 37వ వచనం అంటున్నారు, వారు ఈ మాటలు విని హృదయము నొచ్చుకొని. ఏమైందంట? పేతురు గారు ప్రసంగించేటప్పుడు ఒక్కొక్క గుండెలు సూదితో పొడిచినట్లు పొడిచి గుచ్చుకొని నొప్పొచ్చి, అయ్యా మేము తప్పు చేసాము, మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. అప్పుడు పేతురు అంటారు, మీరు ఏం చేయాలి అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ తూర్పు గాలి ఏం చేస్తుందంటే ప్రతి పాపాన్ని తుడిచివేస్తుంది, ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. చూడండి, ఇంట్లో బూజులు ఉన్నాయనుకోండి, చీపురుతో ఏం చేస్తాం? తుడిచేస్తాం. పైనే కాదు, నేల కూడా మురిగ్గా ఉందనుకోండి, నీళ్ళ చేత కడిగేస్తాం. దేవుని యొక్క తూర్పు గాలంట పాపాన్ని తుడిచి నేలను కడిగినట్లుగా నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ దోషాన్ని, నీ ప్రతిదిని ఆయన తుడిచివేసి ఆయన ఎదుట నిర్దోషులుగా నిల్చోబెట్టిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కావాలా వద్దా? నేను ఆయన ముందు ఎలా నిలబెట్టాలి? ఇప్పుడు పిల్లోళ్ళు వచ్చారు, పెళ్లి కూతురు చూడడానికి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. పెళ్లి కూతురు ఎలా చూపించాలి? మంచం మీద నుంచి లేపి, రామ్మా, ఆ నైటీతో కాసేపు కూర్చోమ్మా, ఆ పాస్మోహం తల కూర్చోమ్మా అని కూర్చోబెడతామా? వెంటనే తీసుకుని వెళ్ళి ఆ పాస్మోహాన్ని కడిగించి స్నానం చేయించి, ఏమంటే మంచి చీర కట్టించి, ఒక కడిగా ఉన్న, నల్లగా ఉన్న, ఎలా ఉన్న, చిప్పుడు చుట్టేసుకున్న పెళ్లి కొడుకు మాత్రం ఎలా చూపిస్తాం? ఒక అందమైన భార్యగా, యువతిగా, సహోదరిగా అనుభవాన్ని కలిగించేటట్లు చూపిస్తాం. దేవుడంట ఆయన ముందు నువ్వు ఎలా ఉండకూడదో తెలుసా? చిప్పుడు జుట్టేసుకొని. అంతెందుకండి, ఒకసారి ఫరోకి కల వచ్చిందంట. ఆ ఫరోకి కల వస్తే ఆ కలభావం చెప్పేవారు ఎవరున్నారా అని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న పాననాయకుడు చెప్పాడు, అయ్యా నేను చెరసాల్లో ఉన్నప్పుడు నాకు కూడా కల వచ్చింది, పలానా ఆయన చెప్పాడు, యేసేపు అంట చెరసాల్లో ఉన్నాడు అనగానే రాజు అన్నాడట, తీసుకురండి అని. అంటే మీరు ఆదికాండం 40వ అధ్యాయం చదువుకుంటే అక్కడ రాస్తాడు, రాజుగారి ముందుకంటే యేసేపును తీసుకెళ్ళేటప్పుడు చెరసాల బట్టలతో అలా తీసుకెళ్ళలేదంట. బైబిల్ చెప్తుంది, తలకు శవరం చేయించారంట, ఈ గడ్డ వంట గీయించారంట, శుభ్రంగా స్నానం చేయించారంట, కొంచెం మంచి బట్టలు వేసి రాజుగారి ముందు నిల్చోబెట్టారంట. నేను అంటాను, ఈ లోకపు రాజుగారి ముందు నిలబెట్టడానికే
నీ జుట్టు అడ్డు రాకూడదు, నీ కళ అడ్డు రాకూడదు, నీ మొహం అడ్డు రాకూడదు, నీ వస్త్రాలు అడ్డు రాకూడదు, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడతాలో ఉండకూడదు అని చెప్పి ఈ లోకంలో ఉన్న ఒక మనిషి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అన్ని శుభ్రం చేస్తామే. మరి యేసయ్య దగ్గరికి మనం రేపు వెళ్ళబోతున్నప్పుడు ఎలా వెళ్ళాలి? చిప్పుడు జుట్టుతో వెళ్దామా? మాసిన బట్టలతో వెళ్దామా? మీరు ఆలోచించేయండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. ప్రధాన యాజకుడైన యెహోషువ పాపం చేశాడు. పాపాన్ని మలిన వస్త్రంగా చూపించాడు సాతానుడు. దేవుని ముందు నిలబెడితే దేవుడంట అగ్ని చేత తన పాపాన్నంతా కడిగి వేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ముందు మురికి బట్టలతో ఉండకూడదు. బట్టలే అంటే బట్టలు బ్రతుకుని చూపిస్తున్నాయి. బట్టలు బ్రతుకుని చూపిస్తున్నాయి. మనం కడగబడే అనుభవంలో మనం ఉండాలి. ఒక పెళ్లి కూతురు ఎలాగైతే నలుగు చేయబడి స్నానం చేసి మంగళ స్నానం చేసి బట్టలు కొత్తగా ధరించుకొని పెళ్లి కొడుకు దగ్గర ఎలాగైతే కూర్చుంటుందో మనం కూడా యేసుక్రీస్తు బెరువు దగ్గర నిలబడాలంటే మనలో ఒక గాలి, తూర్పు గాలి బయలుదేరాలి. అది మనలో ఉన్న చెత్త, చెదారం, పాపం, దోషం ప్రతీది తుడిచి మనల్ని నూతనమైతే బైబిల్ రాస్తుంది. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ 5:17లో ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతము గతించు సమస్తము కొత్తవాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తూర్పు గాలి మనలను మారు మనసులోనికి నడిపిస్తుంది. మన బ్రతుకునంతా తుడిచివేస్తుంది. ఇక రెండో గాలి దగ్గరికి వస్తున్నా. పటమట గాలి. పటమట గాలి నిర్గమ 10:19, లూకా సువార్త 12:54, యోహాను సువార్త 10:16-13. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే పడమట గాలి విమోచనను చూపిస్తుందంట. చెప్పండి, ఏం చూపిస్తుంది? నేను ఒక మాట చదువుతాను. నిర్గమాకాండం 10:19 చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోవా గాలి త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసురుగా అది ఆ మిడతలను కొంచెం పోయి ఎర్ర సముద్రంలో పడవేసెను అంటుంది. దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపించాడు. భూమి మీదకి మిడతలు పంపించాడు. ఈ మిడతలు పాపానికి సాదృశ్యం. ఈ మిడతలంట భయంకరంగా పాకుతున్నాయి. మిడతలు మనుషులు కదలనివ్వట్ల, కూర్చోనివ్వట్ల, తిననివ్వట్ల. దేవుడు పడమటి గాలిని పంపిస్తాడంట. ఆ పడమటి గాలి మిడతలన్నిటినీ నొంగేసి తీసుకెళ్ళి ఎర్ర సముద్రంలో పడేసిందంట. ఇది విమోచనను చూపిస్తుంది. చెప్పండి, దేని చూపిస్తుంది? విమోచన. కట్టబడ్డామా సంఖ్యల చేత? ఈరోజు కొంతమంది అండి కులాలకు కట్టబడుతున్నారు. ఏసే నమ్ముకుంటే మా కులస్తులు రానివ్వరేమోనండి. ఏసే నమ్ముకుంటే మా మతస్థులు, ఎరా నువ్వు కూడా నమ్ముకున్నావా, ఇక్కడి నుంచి మా మతం నుంచి వెళ్ళిపో, మా కులం నుంచి వెళ్ళిపో, మా గోత్రం నుంచి వెళ్ళిపో అని అంటారండి. ఈరోజు చాలామంది దేవునికి భయపట్టాల, మనుషులకు భయపట్టాల. దేనికి భయపడుతున్నారంటే కులానికి, మతానికి. ఏసే నమ్ముకుంటే నాకు ఈ కులంలో ఇది ఎవరేమో, ఏసే నమ్ముకుంటే మా మతంలో నాకు ఇది ఎవరేమో. చాలామంది అంటారండి. చాలామంది అయ్యా ఏసే నమ్ముకోవచ్చు కదా అంటే, ఏసే అంటే మాకు ఇష్టమేనండి, కానీ మా కులస్తులకు తెలిస్తే మమ్మల్ని అండి ఈ చేపల చెరువులో వాట ఎవరంటండి. ఈరోజు చాలామంది చెప్తున్నారు. చాలామంది సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుని మహాకృప ఏంటో తెలుసా? నేను పలానా కులం అమ్మాయిని లేదా దేవుడిని తెలుసుకున్నానని మా కులం వారు మమ్మల్ని వెలివేశారండి అంటారు. మా కులం వారు మాకు ఆస్తి ఎవరంటండి అంటూ ఉంటారు. ఈరోజు నా దేవుడు ప్రతి బంధకాలు, ప్రతి సంఖ్యలు, ఏ పాపము చేత శాపము చేత విమోచన లేక ఎదురు చూస్తున్నావేమో బైబిల్ చెప్తుంది. మీరంటారా గొర్రెపిల్ల చేతను రక్తము గొర్రెపిల్ల చేతను బంగారము చేతను వెల చేతను విడిపించబడలేదంట. యేసు క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ చెరసాల ఒక ఎవరినైనా జైల్లో ఉన్నవాడిని విడిపించాలనుకోండి, కొంత డబ్బు కట్టాలి. కొంత డబ్బు కట్టి ఎవరిని వాడిని విడిపించండి, మీకు ఎంత కావాలో అంత ఇస్తాను, అయ్యా ఆ అబ్బాయి విడిపించబడాలంటే ఎంత కట్టు అంటారు. ఆ డబ్బు కట్టేసాం అనుకోండి, సరే తీసుకెళ్ళు జామీన్ ఇస్తున్నాం అంటారు. అంటే ఆ వ్యక్తి బయటికి రావడానికి కొన్నిసార్లు డబ్బు ఇస్తాం, కొన్నిసార్లు వస్త్ర రూపేణ, కొన్నిసార్లు ధన రూపేణ, కొన్నిసార్లు ప్రియులారా బహుమతి రూపేణ కొంతమంది విమోచించుకుంటాం. కానీ సాతాను దగ్గర నుంచి అంట దేవుడు మనల్ని కొన్నాడంటండి. మీ అందరూ తెలుసా? బైబిల్ చెప్తున్న చరిత్ర ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వ తినకూడని పండు తిన్నారో మనందరూ సాతాను ఏం చేశాడంటే మనం కొనేశాడంట. మీకు బాగా చెప్తాను.
మనం అందరం గేదెలు అమ్ముతూ ఉంటాం, కొంటూ ఉంటాం కదా. గేదెలు కొట్టాకి వెళ్ళావు, సూడి గేదె ఉంది. ఇప్పుడు సూడి గేదె కొని ఇంటికి తీసుకొచ్చావు. ఓ 10 రోజుల తర్వాత గేదె ఈలింది, ఒక దూడ వేసింది. దూడ ఎవరిదే? మీది ఎందుకు అయింది? గేదెలు కొనుక్కొచ్చినప్పుడు గేదె కడుపులో ఉన్నదాన్ని కూడా అంతేనా? అది కన్న తర్వాత నీదేనా? అమ్మేటప్పుడు అది వేరుగా ఇది వేరుగా అమ్ముతావుగా. కొనేటప్పుడు ఒకేసారి కొంటాం, అమ్మేటప్పుడు వాటికి విడి చేస్తాం. అదే జరిగింది. మనం అందరం కూడా ఎవరి బీజంలో ఉన్నాం? తండ్రి బీజం. అంటే మనం అందరం పుట్టకముందు ఎక్కడ ఉన్నాం? తండ్రి యొక్క బీజంలో ఉన్నాం. అలాగే మనం అందరం కూడా ఆదాము గారి బీజంలో ఉన్నాం. ఆదాము నుంచిగా మనం అందరూ వచ్చాం బయటికి. మనం అందరిని కొనేటప్పుడు సాతాడంట ఆదాము గారిని, అవ్వగారిని ఏమండి మనం కడుపులో ఉండగానే కొనేసాడంట. ఇప్పుడు దేవుడిని ఏమన్నాడు తెలుసా? యేసయ్య వచ్చి అన్నాడంట, ఇదిగో పలానా ఎహెజ్కేలు విడిపించాలంటే ఎంత, పలానా ఆవుని విడిపించాలంటే ఎంత, పలానా శారాన్ని విడిపించాలంటే ఎంత. సాతాడు అన్నాడంట, నేను కొనేటప్పుడు ఒకదాన్నే కొన్నానేమో, కానీ ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు కాబట్టి డబ్బిస్తావేమో, నీ ప్రాణం ఇవ్వాలంట. సరే, నా ప్రాణం ఎలా ఇవ్వాలి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రక్తం బొట్టు. చెప్పండి ఏంటంట? అందుకని బైబిల్ చెప్తుంది, మీరు రక్తము చేత కొనబడిన వారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం అందరం కూర్చొని పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, అత్తయ్య అని పిలుచుకుంటున్నాం. ఓ మాటలో చెప్పాలంటే ఒక తల్లి బిడ్డలం కాదు మనం అందరం. ఒక కులం నుంచో ఒక మతం నుంచి వచ్చిన వాళ్ళం కాదు, ఒక తల్లి బిడ్డలం కాదు. అయినా యేసు రక్తం మన అందరినీ బంధువులు చేసేసిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనందరిని అంటే దేవుడు ఎలా కొన్నాడంటే రక్తము చేత కొన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి. నాకు టైం లేదు, నేను ముగించేస్తున్నాను. పటమట గాలి మనకి ఏం చూపిస్తుందంటే విమోచనను చూపిస్తుంది. ఇక మూడవది ఉత్తరపు గాలి. సామెతల గ్రంథం 25:23, ఏబు గ్రంథము 37:9. ఇవి ఏం చూపిస్తున్నాయంటే ఉత్తర గాలిని చూపిస్తున్నాయి. చదవండి సామెతల గ్రంథం 25:23. సామెతల గ్రంథం 25:23. ఉత్తరపు గాలి వాన పుట్టించును. చెప్పండి, ఉత్తర గాలి ఏం పుట్టిస్తుందంట? ఉత్తరం నుంచి గాలి వచ్చింది కానీ వాన వస్తుందిరా. ఎలా చెప్పావు? ఉత్తరం నుంచి గాలి వచ్చిందిరా అంటాం. ఉత్తరపు గాలి వాన పుట్టేస్తుంది. మీకు బాగా చెప్తాను. వాన 2 రకాలుగా. ఇప్పుడు ఆ అరుగంతా, బయట ఉన్న అరుగంతా మట్టి చేత తొక్కేశారు. చినుకులు పడితే వరండా శుభ్రమైద్దా? వాన పడితే వరండా శుభ్రమైద్దా? ఏ చినుకులు కూడా వర్షమేగా. చినుకులు ఉన్నదాన్ని ఏదో కడిగేసాం అన్నట్లుగా అక్కడ వచ్చిన బలం ఉండదు. అదే వర్షం అనుకోండి, మొత్తం కడిగి పడేస్తుంది. మనం చెప్పాలంటే ఉత్తరపు గాలి ప్రతి మనిషినంట పరిశుభ్రపరుస్తుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనల్ని ఏం చేస్తుందంటే రక్తాన్ని చూపించి కోడి రక్తం, మేక రక్తం అని చెప్పి మన పాపాలను విమోచించేవారు. అది ఎప్పటికీ పోయేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు తానే గొర్రె పిల్లగా వచ్చి వధించబడి చనిపోయి మృత్యుంజయుడు తిరిగి లేచి మనందరికంట చెప్పండి పరిశుద్ధతను. అందుకని యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నిజంగా ఒకప్పుడు నేను తాగుబోతునండి, తిరుగుబోతునండి, జోదగాడినండి. కానీ నన్ను దేవుడు ఏం చేశాడంటే ఒక దైవ సేవకుడిగా నిలబెట్టాడు. ఈరోజు ప్రియులారు తెల్లని బట్టలు వేసుకొని 4 మాటలు చెప్పే స్థాయికి వచ్చానంటే ఇది నన్ను బట్టి అయితే కాదు. యేసయ్య నా జీవితాన్ని ఆయన తీసుకొని చెప్పండి ఆయన జీవితాన్ని నాకు ఇచ్చి. ఈ పరిశుద్ధత ఎలా వచ్చిందంటే యేసు ప్రభువుని బట్టే. ఇక చివరి మాట చెప్తున్నాను. దక్షిణపు గాలి. పరమగీతం 4:16 దక్షిణపు గాలి వీయడం వల్ల పంట విస్తారం. దక్షిణపు గాలి వచ్చింది అనుకోండి, ఆ చెట్టుకున్న పువ్వులు, ఆ చెట్టుకున్న కొమ్మలు, ఆ చెట్టుకున్నవన్నీ రాలి విత్తనాలుగా మారి మొలకలు వస్తాయి అన్నమాట. అంటే పిల్లలు దక్షిణపు గాలి వృద్ధిని కలగ చేస్తుంది అన్నమాట. కొన్నిసార్లు విత్తనాలు మనం జల్లితే పడతాయి, కానీ కొన్ని చోట్ల మొక్కలు జల్లకపోయినా పుట్టేది. ఎలాగా? దక్షిణపు గాలి అంట ఆ పువ్వుల్ని, ఆ రెమ్మల్ని, ఆ కాయల్ని, ఆ గింజల్ని ఇసురు కొట్టిద్ది. అవి అక్కడక్కడ పడి విత్తనాలు మొలకలుగా
మొలకల చెట్లుగా, చెట్లు వృక్షాలుగా మారి, అంటే దక్షిణపు గాలి మన సమస్యలన్నిటిని పరిష్కరించి దేవుళ్ళోనంట మనను ఉన్నతంగా వ్యాపింపచేస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 గాలులు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను. తూర్పు గాలి మారు మనసు చూపిస్తుంది, పడమట గాలి విమోచన సంఖ్యలను తెప్పుతుంది, ఉత్తరపు గాలి మనల్ని పరిశుభ్రపరుస్తుంది, అలాగే దక్షిణపు గాలి మనల్ని వృద్ధి చేస్తుంది. ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఒక్క గాలి కాదంట, 4 దిక్కుల నుండి మారు మనసు చేత, విమోచన చేత, పరిశుద్ధత చేత, అలాగే వృద్ధి చేత దేవుడు నీ మీదకి వాలి నిన్ను సర్వసత్యములోనికి నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మరణించి ఈరోజు కూడా అదే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ మన మధ్య ఉన్నాడు. అయ్యా, గాలిలాగా నా మీదకి దిగిరా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తి ప్రభావం నా మీదకి దయచేయమని నువ్వు అడగలిగితే పెంతెకోస్తు పండగ రోజు దిగి వచ్చిన గాలి ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ సర్వసత్యంలోనికి నడిపించునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. అంత్యకాల అభిషేకం